హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ మా పాప బర్త్డే రోజు వ్లాగ్. ఇంకా మా పాప బర్త్డే అనేది ఎలా జరిగింది అనేది షేర్ చేస్తాను. ఇంకా 12 అవుతుందంటే 5 minutes ఉన్నట్టుంది. అప్పుడే కేక్ తీసుకొచ్చి పెట్టానంటే ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామంటే మనకి ఛాన్స్ ఇస్తే కదా తను ఎట్లా ఏమి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి 99% ట్రై చేస్తుంది. ఇంకా మనం తెలుసుకుంటుంది కూడా. ఇంకా అందుకే అంత పెద్ద సర్ప్రైజ్ ఏం లేకుండా అయిపోయింది. ముందే తెలుసుకుంది కేక్ చేసిన అని, ఇంకా వాళ్ళ తమ్ముడు గిఫ్ట్ ఇస్తున్నాడని ఇవన్నీ తెలుసుకొని ఇంకా పడుకోరేపిస్తామంటే అస్సలు లేదు, 12కే ఇవ్వాలంట. సో ఇంకా కేక్ అయితే తీసుకొచ్చినా ఎట్లాగో తెలిసిపోయిందని 12 ఎప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫైనల్గా అయితే 12 o'clockకి కేక్ కట్ చేసింది. ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళ తమ్ముడు తినిపిస్తున్నాడు. ఇంకా గిఫ్ట్ కూడా ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. అయితే నెక్స్ట్ డే ఇద్దు అంటే అసలు వినలేదు. అంటే నెక్స్ట్ డే అంటే ఇంకా ఈరోజే అనుకోండి, ఇంక ఈవినింగ్ పార్టీ ఉంటుంది కదా అప్పుడు ఇద్దు అంటే అసలు వినలే. అయితే డైరీ ఏమో ప్లాన్ చేసినట్టున్నాడు నాకు తెలిసింది. ఎందుకంటే హనీ ఎప్పటి నుంచో నన్ను డైరీ అడుగుతుంది. ఇంకా డైలీ ఏం జరిగేటి అనేటివి డైరీలో రాసుకుంటుందట. అట్లా ఇంగ్లీష్లో రాస్తుందట. కొంచెం ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుందని ఎప్పటి నుంచో అడుగుతుంది. అది విని ఇంకైతే ఫైనల్గా డైరీ ఇచ్చిండు గిఫ్ట్గా. ఇంకేది బర్త్డే రోజు మార్నింగ్ ఫస్ట్ అయితే తనని లేపి విషెస్ అయితే చెప్పిన. ఫస్ట్ విషెస్ నేనే చెప్పిన. ఇంకా తన బర్త్డే సండే రోజు వచ్చింది కాబట్టి కొంచెం లేట్గానే లేచింది. సండే వచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆఫ్టర్నూనే వచ్చినారు. ఇంకా హనీ అయితే చాలా హ్యాపీ, ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, చాలా బిజీగా అయితే ఉన్నారు. ఇంకేంటంటే ఒకటి హనీ చెప్పింది, ఫన్నీ అనిపించింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే ఈ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంది. రోజు చెప్తుంది, ఎప్పుడు అప్లోడ్ చేస్తావు, ఇంత లేట్ చేస్తున్నావు, తమ్ముడు అయితే తొందర అప్లోడ్ చేసినావు అని రోజు ఇంకా నాతో గోల. ఇంకా ఫైనల్గా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను తన కోసము. ఇంకా రోజు చెప్తుంది ఎప్పుడు అప్లోడ్ చేస్తామని. ఫైనల్గా అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు స్పెషల్స్ ఏంటంటే బగారా చికెన్, ఇంకా కాజు పన్నీర్ కర్రీ. అయితే లాస్ట్ టైం మా బాబు బర్త్డేకి చికెన్ బిర్యానీ చేసినా కానీ ఇంకా మా పాప ఫ్రెండ్స్లో ఒకరు నాన్ వెజ్ తిన్నారంట. ఇంకా తను చెప్పింది తన కోసం కూడా ఇంకా మామూలుగా పప్పు అట్లా చేయకు, స్పెషల్స్ చేయని చెప్పింది. అందుకోసం ఇంకా నేనే అనుకున్నా కాజు పన్నీర్ కర్రీ చేద్దామని. ఇంకా అందరూ స్పెషల్గా తింటే ఒక్కరికి అట్లా పప్పు అట్లా పెడితే బాగుండదని అయితే స్పెషల్గా చేద్దామని. ఇంకా మిగతా రెసిపీస్ అంటే ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటా కదా అని ఇంకేం చూపించలేదు. కాజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము కాజుని వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ క్యూబ్స్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఇట్లా పన్నీర్ క్యూబ్స్ అనేది గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత కొన్ని కాజు అనేటివి కూడా అందులో వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. పన్నీర్ క్యూబ్స్ అనేటివి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత చాలా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి చాలా చిన్నగా తురుముకోవాలి. తర్వాత వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని 1 టమాటోని మెత్తగా ప్యూరీ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఆ టమాటో ప్యూరీని కూడా వేసేసి తగినంత కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటో ప్యూరీ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇట్లా ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఆ కాజుని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టమాటో ప్యూరీ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ చేసుకొని మనం గోల్డ్ కలర్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కాజుతో సహా వేసేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes మనం
వేసిన గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము కాజుని వాటర్లో నానబెట్టి పేస్ట్ చేసుకున్నాము కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకున్నామంటే ఇంకా మనకి గ్రేవీ అనేది కాజు పేస్ట్ వేయడంతోనే చిక్కగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. కాజు గ్రేవీ అనేది వేసినాం కదా, కాజు పేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ వేయడమే. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదు, ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని ఒక విస్కర్తో మంచిగా పేస్ట్ లాగా చిలికేసి దాన్ని వేసేసినామంటే అదే ఫ్రెష్ క్రీమ్. ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సిన పనే లేదు. మంచి టేస్ట్ వస్తుంది, మంచి కమ్మదనం వస్తుంది కర్రీకి. ఇంకా ఫైనల్గా కర్రీ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసినారంటే కాజు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఈ కర్రీ కూడా చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ తిన్నారు, చాలా బాగుందని చెప్పినారు. నిజంగా చాలా బాగుంది. ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరు వచ్చినారు. ఇంకా కేక్ కట్ చేయడమే. అయితే ఇంకా అందరినీ హాయ్ చెప్పమంటే మధ్యలో మా జస్సు ఎంట్రీ చూడండి. తెగ నటించట్లేదు, తెగ ఓవర్ యాక్షన్ చేయట్లేదు, భరించలేకపోతున్నాము. ఇంకా వాడు అసలు చాలా అల్లరి చేస్తున్నాడు ఆ రోజు. మామూలు డేస్ కన్నా ఇంకెక్కువ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్గా అయితే కేక్ వచ్చింది. మేము ఇట్లా కస్టమైజ్ చేపించినాము. కేక్ అంటే దానికి బార్బీస్ అన్న ఇలాంటివన్నా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. ఇంకా తను వేసుకునే డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా అయితే కేక్ కస్టమైజ్ చేపించినాము, బార్బీ కేక్. ఇంకా ఫైనల్గా అయితే బర్త్డే పార్టీ స్టార్ట్ అయింది. ఇంకా ఎప్పుడు పేరెంట్స్గా మేము పక్కన ఉంటాం కదా, ఈసారి వాళ్ళ ఫ్రెండ్స్ని ఉండమన్నాము. ఇంకా తనకి గుర్తుగా ఉంటుంది, మెమొరీ లాగా ఉంటుందని ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిండ్రు. ఇంకా కేక్ కట్ చేయడమే. వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు అన్నట్టు. కేక్ తినిపించినారు. తర్వాత వాళ్ళ తమ్ముడు తినిపిస్తున్నాడు. నార్మల్గా తినిపిస్తే జస్సు అని ఎందుకంటారండి? ఆ పేరుకి న్యాయం చేయాలంటే ఏదో ఒక అల్లరి పని చేయాల్సిందే కదా. ఇంకా నార్మల్గా చక్కగా తినిపియాక ఏం చేసిండో చూడండి. ఆ కేక్ని ఫేస్ పై పూసినాడు ఏదో చిక్స్ పై పూస్తే అయిపోవు. తన కన్నుపై చేసేసరికి చాలా ప్రాబ్లం అయింది. అసలే క్రీము అది పోవడానికి చాలా టైం పట్టింది. ఇంకా కంటి లోపలికి కూడా పోయింది. ఇంకా తర్వాత తనకి ఫేవరెట్ పర్సన్, తనకే కాదు ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలకి అందరికీ ఫేవరెట్ పర్సన్ తన పిన్ని కేక్ తినిపిస్తుంది. ఇంకా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా ముద్దుగా పెంచుకుంది కదా. ఫస్ట్ రానన్నది కానీ చాలా రిక్వెస్ట్ చేసింది, అలిగింది. ఇంకా ఫైనల్గా వచ్చింది. హనీ అయితే హ్యాపీ. తర్వాత ఇంకా మేము బ్లెస్ చేసినాము. హనీని బ్లెస్ చేసిన తర్వాత ఇంకా హనీ చాలా వెయిట్ చేస్తున్న టైం ఏంటంటే అందరూ గిఫ్ట్లు ఇచ్చే టైం అన్నట్టు. ఇంకా ఫస్ట్
అయితే వాళ్ళ స్వీట్ అండ్ క్యూట్ తమ్ముడు ఇచ్చిండు షటిల్ బ్యాట్స్ అండ్ డైరీ ఇచ్చిండు. నైటే ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఫోటో కోసం ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, అందరికీ చలి పెడుతుంది. కాకపోతే మా జస్సుకు మాత్రం చాలా మంటగా ఉందట. ఎందుకంటే తనకంటే అక్కకి ఎక్కువ గిఫ్ట్లు వచ్చినాయని చాలా ఫీల్ అయిపోయినాడు. అంటే ఫేస్ చేంజ్ అయిపోయింది వాడిది, మీరు అబ్జర్వ్ చేయండి. చాలా ఫేస్ అనేది చేంజ్ అయింది వాడికి. వాడే చెప్తుండు కడుపు అంట మండుతుంది అని. ఇంకా చాలా నవ్వుకున్నాము, ఎందుకంటే వాడికి కన్నా ఎక్కువ గిఫ్ట్లు వచ్చినాయని. చూడండి వాడి ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పిల్లలందరికీ ఫుడ్ పెట్టేస్తున్నాము. ఏంటంటే బర్త్డే అనేది తొందరగా 7 వరకు కంప్లీట్ అయిపోయింది. తొందరగానే కంప్లీట్ చేసినాం, ఎందుకంటే హనీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా దూరం నుంచి వచ్చినారు. కొంతమంది పాపం వాళ్ళందరూ తొందరగా వింటర్ సీజన్ కాబట్టి తొందరగా చీకటి అయిపోతుంది, వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి కదా. ఎట్లయినా హనీ వాళ్ళ ఫాదర్ దించుతా అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ. కాకపోతే ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేదాకా టెన్షన్ పడతారు కదా, అందుకోసమే తొందరగా కంప్లీట్ చేసి తొందరగా ఫుడ్ అయితే పెడుతున్నాను. చెప్పిన కదా బగారా చికెన్ ఇంకా కాజు పన్నీర్ కర్రీ చేసిన ఒక ఫ్రెండ్ కోసము. ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కేక్ ఉన్న చాక్లెట్స్ పెట్టి ఇచ్చేసిన. ఇంకా మా పాప గిఫ్ట్లన్నీ అన్బాక్సింగ్ చేస్తుంది. ఇంకా రేపు చేద్దులే అంటే లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందే అన్బాక్సింగ్ చేయాలంట. సో ఇంకా అన్నీ ఓపెన్ చేసి నాకు ఎవరెవరు ఏమి ఇచ్చినారో చూపిస్తుంది. ఇంకా అన్నీ నాకు చూపించట్లేదు, మళ్ళీ వాళ్ళ తమ్ముడికి చూపిస్తుంది. వాళ్ళ తమ్ముడు ఫేస్ ఫీలింగ్ చూడండి, ఏంటో కడుపులో మండుతుందంట చెప్తున్నాడు. అదే తనకన్నా ఎక్కువ అక్కకి గిఫ్ట్స్ వచ్చినాయని. ఇంకా ఫైనల్గా అయితే మేము మళ్ళీ నీకు కొనిస్తాంలే అని చెప్తే కొంచెం కూల్ అయిండు, లేకపోతే ఏదోలాగా చేసిండు. అంటే ఒకలాగా డిఫరెన్స్గా కడుపులో మండుతుంది ఎలానో అవుతుందని. డ్యాన్స్ లేనిది ఊరుకుంటుందా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చి డ్యాన్స్ చేస్తుంది. భలే హ్యాపీగా అనిపించింది వీళ్ళందరినీ చూస్తే. నాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చినాయి. ఎంతైనా ఫ్రెండ్స్తో ఉండే హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు మనకి. ఎంతైనా చైల్డ్హుడ్లో ఉన్న హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు. కరెక్ట్గా మనము ఫ్రెండ్స్తో గడపాల్సిన టైం ఇదే. నాకైతే మా ఫ్రెండ్స్, మా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి వీళ్ళందరినీ చూస్తే, నిజంగా చెప్తున్నాను. అలాగే ఈ టైంలో ఏ టెన్షన్స్ ఉండవు కదా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకా వంట చేయాలి, టిఫిన్ చేయాలి, ఇంటి పనులు,
ఏ టెన్షన్స్ ఉండవు, ఫ్రీ బర్డ్స్ లాగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాము. అలాగే కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బాగా చదువుకోవాలి. ఇంకా బాగా చదువుకున్నామంటే ఈ హ్యాపీనెస్ అనేది ఎండ్ వరకు ఉంటుంది. అదే చెప్తాను మా హనీకి ఎప్పుడైనా, బాగా చదువుకున్నామంటే ఇప్పుడే కాదు లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అని. ఇంకా చాలాసేపు డ్యాన్స్ వేసినారు. ఇంకా ఫైనల్గా నేను కూడా ఒక స్టెప్ వేసిన, చూసి దడుచుకోకండి. ఇంకా ఇది హనీ బర్త్డే వ్లాగ్. హనీ బర్త్డే అనేది చాలా బాగా జరిగింది. ఇన్ని బర్త్డేస్లో హనీ ఇంత హ్యాపీగా అయితే ఏ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్తో చేసుకుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. నాకు ఫైనల్గా థ్యాంక్స్ కూడా చెప్పింది. ఇంక ఇంతే ఈ వ్లాగ్ అనేది. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.